కేదార్నాథ్ హెలికాప్టర్ క్రాష్ అయింది. అయ్యో దేవుడా ఏంటి పరీక్ష అని అడిగే బదులు మనం ఎన్ని తప్పులు చేస్తున్నాము, ఎన్ని షార్ట్ కట్స్, కమర్షియల్ ప్రెజర్స్ తోటి అసలు పొగ మంచు అంత దట్టంగా ఉన్నప్పుడు, వెదర్ సరిగ్గా లేనప్పుడు హెలికాప్టర్ని నడపొద్దు. అయినా కమర్షియల్ ప్రెజర్స్ తోటి వీళ్ళు నడుపుతారు. ఈ 6 వారాల్లో చార్ధామ్ యాత్ర స్టార్ట్ అయిన 6 వీక్స్లో ఇది 5th ఇన్సిడెంట్. ఆల్రెడీ ఒక హెలికాప్టర్ క్రాష్ అయ్యి 6 చనిపోయారు, 3 ఎమర్జెన్సీ హెలికాప్టర్ ల్యాండింగ్స్ అయినాయి. అయినా బుద్ధి రాలేదు మనోళ్ళకి. అంత జరిగిన తర్వాత ఆర్యన్ ఏవియేషన్ లైసెన్స్ రద్దు చేస్తున్నామని అంటున్నారు. ప్రాణాలు పోయిన తర్వాత ఈ యాక్షన్స్ అన్ని తీసుకోవడం. కేదార్నాథ్లో హెలికాప్టర్ స్టార్ట్ అయింది. పైలట్తో సహా ప్రయాణికులు 6 ఉన్నారు. మార్నింగ్ 5:21కి కేదార్నాథ్ నుంచి స్టార్ట్ అయింది హెలికాప్టర్. 5:24కి ఈ క్రాష్ అయి ఉండొచ్చు అని అనుమానిస్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ 6:13 కల్లా గుప్తుకాశీకి రావాల్సిన హెలికాప్టర్ రాలేదు అని చెప్పి ఇన్ఫార్మ్ చేసింది. అంటే ఈ గౌరీకుంద్ దగ్గర ఈ క్రాష్ అయింది అని చెప్పి వాళ్ళు రెస్క్యూ టీం వాళ్ళు వెళ్ళినప్పుడు తెలిసింది. వాళ్ళు వెళ్ళడానికి కూడా 5 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి వెళ్లాల్సి వచ్చింది. ఈ జరిగిన క్రాష్ ఏదైతే ఉందో సముద్ర మట్టానికి 9,000 feet ఎబోవ్ ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత అడ్వర్స్ వెదర్ కండిషను, ఫాగ్ ఎంత దట్టంగా ఉంటే పైలట్ కంట్రోల్ చేయలేకపోయాడు. చనిపోయిన 7గురిలో 2 ఏళ్ల పాప పేరు వచ్చేసి కాశీ. పైలట్ చౌహాన్ ఏజ్ 35 years. 14 years తర్వాత సంతానం కలిగింది, అది కూడా ట్విన్స్. 4 months ట్విన్స్కి ఫంక్షన్ కూడా చేద్దామని ప్లాన్స్ ఉన్నాయంట. ఇంకో 2 హెలికాప్టర్లు ట్రాన్స్ భారత్ ఏవియేషన్కి సంబంధించినవి కూడా ఇట్లాంటి అడ్వర్స్ అంటే వెదర్ సరిగ్గా లేకపోయినా కానీ షార్ట్ కట్ తోటి హెలికాప్టర్లు నడిపినందుకు ఆ 2 పైలట్లని లైసెన్స్ రద్దు చేసిండు. ఆ కంపెనీ లైసెన్స్ కూడా రద్దు చేసిండు. లాస్ట్ ఇయర్ ఇటువంటి ఏ యాక్సిడెంట్ జరగలేదు. ఆల్మోస్ట్ 22,804 హెలికాప్టర్ సార్టీస్ అయ్యాయి అనమాట. ఈ ఇయర్ విత్ ఇన్ 6 వీక్స్లో 8786 సార్టీస్ జరిగినాయి అనమాట. అందులో ఆల్రెడీ 5 ఇన్సిడెంట్లు. అసలు యాక్సిడెంట్ ఎందుకు అయిందో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. కానీ మనుషుల తప్పు మాత్రం 100% ఉంది. కమర్షియల్ డబ్బు కోసము ఇన్ని టార్గెట్లు రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ షార్ట్ కట్లతోటి మనుషుల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు.